అందరికీ నమస్కారం. బాబా తన జీవిత కాలంలో భక్తులతో అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎంచుకున్న ప్రత్యక్ష మార్గాలు రెండు. 1. వారి మోహాన్ని త్రుంచివేసేందుకు దక్షిణను కోరడం. 2. వారి కష్టాలను తీర్చేందుకు ఊదిని ధరించడం. ఈ రెండింటి ద్వారా బాబా తన భక్తులకు అపూర్వమైన అనుభవాలను అందించేవారు. భక్తుల కష్టాలను తీర్చడంలో ఊది పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఊదిని తన ఆస్తిగా భక్తులకు ఇచ్చే కానుకగా బాబా చెప్పేవారు. అంతటి ఊది మహిమను వివరించేందుకు హేమడ్ పంత్ తన రాసిన సాయి చరిత్రలో 1 కాదు 2 కాదు ఏకంగా 3 అధ్యాయాలు కేటాయించారు. వాటిలోంచి కొన్ని కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఊది అంటే బాబా ధూనిలో నిత్యం కాలే కట్టెల బూడిదే కాదు. అవసరమైనప్పుడు బాబాను తలుచుకొని దాల్చినదేదైనా ఊది సమానమైన మహిమతో నిండిపోతుంది. బూడిదనే నమ్ముతున్నప్పుడు ఇక అందులో గుణగణాల ప్రస్తావన ఎందుకని ఉంటుంది? అందుకే బాబా భక్తుడైన నారాయణరావు తన స్నేహితుడు తేలుకాటుతో విలవిలలాడిపోతున్నప్పుడు గాయం మీద రాసేందుకు ఊది కోసం వెతికాడు. కానీ ఎంతకీ ఊది కనిపించకపోవడంతో అగరవత్తు నుంచి రాలిన బూడిదనే ఊదిగా భావించి తన స్నేహితుడికి గాయానికి రాశాడు. నారాయణరావు ఇలా బూడిదను గాయానికి అంటించి అలా చేతిని పైకి తీయగానే నొప్పి మాయమైపోయింది. అలాంటి సంఘటనే నానాసాహెబ్ హయాంలోని జరిగింది. నానాసాహెబ్ ఒకనాడు టానా రైల్వే స్టేషన్లో నిల్చొని ఉండగా తన స్నేహితుని కుమార్తె ప్లేగు వ్యాధితో బాధపడుతున్న కబురు తెలిసింది. వెంటనే రోడ్డు మీద ఉన్న కాస్త మట్టిని తీసుకొని సాయిని తలుచుకొని తన ఎదురుగా ఉన్న భార్య నుదిటి మీద రాశారు. అంతే. ఆ క్షణం నుంచే తన స్నేహితుని కుమార్తెలో రోగ లక్షణాలు సద్గుణమణిగిపోయినట్లు తెలిసింది. బాబా మహిమల్లోకెల్లా మహిమాన్వితం జామ్నేర్ వృత్తాంతం. బాబా పరమ భక్తుడైన నానాసాహెబ్ కూతురు మైనతాయి పురుటు నొప్పులతో సతమతమైపోతుంది. తను ఎంత బాబా భక్తుడైనప్పటికీ నానాసాహెబ్కు ఆమె స్థితిని చూసి భయం మొదలైంది. అందుకే ఈ పరిస్థితిని స్వయంగానే చక్కదిద్దామనుకున్నారు బాబా. షిరిడీ నుంచి తన స్వగ్రామానికి బయలుదేరుతున్న రామ్గీర్ బూవా అనే భక్తుని చేతికి ఊదిని హారతి పాటను ఇచ్చి వాటిని నానాసాహెబ్కు అందించమన్నారు. రామ్గీర్ బూవా వద్ద నానాసాహెబ్ ఇంటికి చేరుకునేంత డబ్బు లేదు. అయినా అగాంతుడు రామ్గీర్ బూవాను జలగాం నుంచి జామ్నేర్కు తన టాంగాలో తీసుకొని పోవడం, జామ్నేర్ దగ్గరలో రామ్గీర్ బూవా టాంగాను దిగగానే అది అదృశ్యం కావడం తరచూ వినే ఘట్టమే. బాబా స్వయంగా పంపిన ఊదిని మైనతాయికి అందించి హారతిని పాడిన కొద్ది నిమిషంలోనే సుఖప్రసవం జరిగిన వార్త నానాసాహెబ్ చెవిన పడుతుంది. ఇంతకీ రామ్గీర్ బూవాను గమ్యాన్ని చేర్చిన ఆ అగంతుడు ఎవరో, ఆ టాంగా ఎక్కడిదో ఎవరికీ అంతు చిక్కకుండా పోతుంది. ఈ జామ్నేర్ లీల గురించి తర్వాత కాలంలో తమిళనాడుకు చెందిన బివి నరసింహస్వామి కూలంకషగా అధ్యయనం చేశారు. ఈ ఘట్టానికి ప్రత్యక్ష సాక్షులైన మైనతాయి, రామ్గీర్ బూవాలతో పాటు మాట్లాడి సచ్చరిత్రలో ఉన్నదంతా నిజమేనని ధృవీకరించారు. సర్వరోగ నివారిణి బాబా చరిత్రలో ఊదికి సంబంధించిన మహిమలు అడుగడుగునా కనిపిస్తాయి. ఊదిని కలిపిన నీటితో మూర్ఛతో రోగం తగ్గడం, ఊదితో ప్లేగు వ్యాధి ఉపశమనించడం, రాచకురుపుతో బాధపడుతున్న వారు సైతం ఊదితో స్వస్థత చెందడం, ఇలా సచ్చరిత్రలో అడుగడుగునా ఊది వైభవం కనిపిస్తుంది. కానీ దానికి కారణం తను కాదంటూ వినమ్రంగా చెబుతారు బాబా. నేను భగవంతుడును కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయుచుందును. ఎవరైతే తన అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములు వీడి మోక్షమును పొందెదరు అన్నది బాబా మాట. సర్వ కష్టహరణం ఊదితో నయమయ్యే రోగాల గురించే కాదు, ఆపత్కాలంలో ఊదితో తీరిన కష్టాల గురించి కూడా సచ్చరిత్రలో ప్రస్తావన వస్తుంది. బాలాజీ నెవాస్కర్ అనే భక్తుడు తన జీవితాంతం బాబాను తలుచుకుంటూ కొలుచుకుంటూ గడిపేసేవారు. అలాంటి బాలాజీ సంవత్సరికాన్ని అతని కుటుంబం శ్రద్ధగా నిర్వహించాలనుకుంది. కానీ నెవార్కర్ కుటుంబం ఊహించదానికంటే 3 రెట్లు బంధువులు ఆ సంవత్సరికానికి వచ్చారు. వారిలో వంటకాలు చూస్తేనేమో వారిలో 3వ వంతుకి మాత్రమే సరిపోయేటట్లు ఉన్నాయి.
ఈ పరిస్థితిని చూసి బాలాజీ భార్య గాబరపడిపోయింది. కానీ అతని తల్లి మాత్రం ఆ వంటకాలన్నింటి మీద కాస్త ఊదిని చల్లి వాటిని గుడ్డతో మూసివేయమని సలహా ఇచ్చింది. అది సాయి ఆహారమేనని, ఆయనే తమను ఆ స్థితి నుంచి కాపాడతాడని అభయమిచ్చింది. బాలాజీ తల్లి నమ్మకం ప్రకారమే వండిన పదార్థాలు అందరికీ సరిపోవడమే కాకుండా ఇంకా మిగిలిపోయాయి కూడా. బాబా సచ్చరిత్రలోనూ ఆయన గురించి ఇతరత్రా ఉన్న సాహిత్యంలోనూ ఇలాంటి మహిమలు చాలా కనిపిస్తాయి. ఇక భక్తుల వ్యక్తిగత అనుభవాల గురించైతే చెప్పనవసరం లేదు. నమ్మిన వారికి నమ్మినంత. ఊది మహత్యాన్ని తెలుసుకున్న బాబా భక్తులందరికీ బాబా అనుగ్రహం తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.